పని చేస్తుంది. పట్టుకు పట్టుకు ఇది చంకలా పెట్టు. ఏంటివన్నీ? కుక్కలు వస్తే కర్రతో కొట్టు, కన్నాలు వేసుకునే వాళ్ళు వస్తే ఈజీలే, స్ట్రీట్ లైట్లు పోతే ట్యాచ్ లైట్ అయ్యి, కళ్ళు మూతలు పడిపోతే ఒక కప్పు టీ అయ్యి. గోర్ఖా అని తెలియాలంటే ఇవన్నీ ఉండాలి, లేదంటే నువ్వే కన్నాలు వేయడానికి వచ్చావనుకుని ఏ కరెంట్ స్తంభానికో కట్టేస్తారు. మచ్చల పిల్లిలా మోహమో నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? నీతో పాటు ఆ చెంబులు దొబ్బేసి ఇది కూడా వస్తుందా? ఎందుకంటే ఫ్లాస్కోలో టీ సరిపోదు. కొట్టానంటే మోర్చొచ్చి పడిపోతావు. వనకలేక ఒళ్ళంతా కప్పుకుంటుంటే ఎట్టకారం ఎక్కువైంది నీకు. నేను ఉడుకుతున్నానా? ఎందుకు ఉడుకుతావు? బర్రెకున్నట్టు బాడీ అంతా బకెట్ల బ్లడ్ ఉంటే నేను ఎంత పెంచినా పీల్చేసేదంతా నువ్వే కదా. ఎక్కడుంది? పీల్చేస్తే కాళ్ళు చేతులు పొలాలు ఉంటాయా? ఒంటి వాటర్ తాగి 6 నెలల పొట్టలో దాచుకుంటుందంట. అలాగే నువ్వు కూడా పీల్చేసిందంతా ఎక్కడైనా దాచేస్తానేమో. దాచుకోవడం, దోచుకోవడం, ఆరారగా వాడుకోవడం మీ ఆడవాళ్ళకి అలవాటే కదా. నిన్ను కట్టేసి కొట్టేసిన డబ్బుల గురించి గొనుగుతున్నావు కదరా. మమ్మీ అవ్వాల్సిన టైంలో ఇలా మమ్మీలా గొట్టలు చుట్టుకుంటే ఊపిరాడకి సత్తావని గుర్తు చేస్తాను. నేను చలి గురించి మాట్లాడుతుంటా, నువ్వు సరసం గురించి మాట్లాడతావేంటి? మరి ఎవడైనా హనీమూన్ అంటే ఏ ఊటీ కొడైకెనాల్ లాంటి సలాడ్ ప్రదేశాలకు వెళ్తారు. ఎంకమ్మ నీకున్న చలి చెప్పు వల్ల సహారా ఎడారులోను దుబాయ్ దెబ్బల్లోనూ తిప్పావు. అక్కడ మూను లేదు, హనీమూన్ అవ్వలేదు. పైగా వత్త ఈత పళ్ళు ఖర్జూర బత్తాలు అట్టుకొచ్చావు. చలికాలంలో కాళ్ళు చేతులు తగిలితే చల్లగా ఉంటది. నీకు ఈ చలి జబ్బు ఉందని సంబంధానికి వచ్చినప్పుడు చెప్పాలి కదా. కనీసం వణుకొచ్చినప్పుడు ఇలా వంకరలు తిరిగిపోతావని కూడా చెప్పలేదు. చెప్తారు, చెప్పగానే చెప్పలేసుకొని అలాగే వెళ్ళిపోతారు. అందుకని నిజాలు దాచి నెక్కా చేసేస్తారా? మేము నిజాలు దాయలేదు, అబద్ధాలు ఆడాం. ముక్కల కింద కొట్టి కాకులకి గద్దలకి వేసేది మిమ్మల్ని అందరినీ. అయినా పెళ్లి చెప్పుల మీ అమ్మ అన్ని టెస్టులు చేసిందిగా. అటు ఇటు నడమంది, ఎగిరి దూకమంది, పాటలు పాడమంది, పళ్ళికి ఇచ్చమంది. ఇన్ని టెస్టులు పాస్ అయ్యాక నేను ఈ డీ షోకో పాడుతో తీయకో ఎల్లుంటే టైటిల్ విన్నర్ అయ్యి ఉండేదాన్ని. తిన్నాక దొండకాయలు కూడా రాదు కానీ విన్నర్ అవుద్దంట. విన్నర్ ఎందుకు రత్తవారికి ఫోన్ చేస్తా? అందరూ నాకే ఫోన్ చేస్తారు. ఇంట్లో ఎంత పెద్ద స్మార్ట్ టీవీ ఉంటే మాత్రం ఏ లాభరా? సినిమాలు చూడడానికి లేనప్పుడు పో, 2000 టికెట్ అయినా సరే థియేటర్కి పో, 2 గంటలైనా సరదాగా ఉంటుంది. ఏదో ఏంటి వాషింగ్ మిషన్ పని చేస్తలేదా? గుండ్రంగా తిరగట్లేదా? నువ్వు తిరగరా. వాషింగ్ మిషన్ పని చేయకపోతే పిల్లలు ఏమన్నా బట్టలు ఉతుకుతారనుకుంటున్నావా? ఉతకరా, లాండ్రీకి వేసుకో. ఇంట్లో కంఫర్ట్ నిండుకున్నా అక్కడ దండిగా దొరుకుద్ది. ఎత్తవడ్డ ఉట్లు ఎదవలకి. ఏంటి కారు స్టార్ట్ అవ్వట్లేదా? చలికాలం కదా, ఇంజిన్ కూలికిపోయి ఉంటుంది. వదిలే, అక్కడే వదిలేసి పోలా, టాపిడో, డైపర్ అని యాప్లు ఉంటాయి కదా, అందులో మంచి బండి బుక్ చేసుకుని ఎక్కి జర్నీ సాఫీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫోన్ ఎన్నిసార్లు వస్తుందిరా ఫోను? ఎదవ సలహాలు నువ్వును. చూసేస్తుందా? రింగ్ టోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. పెద్ద రింగ్ మాస్టర్ కదా అక్క. రియల్ ఏముంటాయి, అన్ని రింగ్ టోన్లే ఉంటాయి. మీరు పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సంసారాలు చేయరు, కాపురాలు మాత్రం చల్లగా సాగిపోవాలి. ఏం చేసినా చేయపైనా చల్లగానే సాగుతాయి, చలికాలం కదా. నీ ఎంకమ్మ, నువ్వు ఇంకోసారి చలికాలం అన్నావంటే చంపేస్తాను నిన్ను. పూర్వకాలంలో చలికాలం వచ్చిందంటే బర్త్ రేట్ పెరిగేది. ఈ పోయే కాలంలో మీరు భర్తలు దూరంగా పెడతారు. ఏదో బొమ్మడే మొహాలు మీరు. నాకు వంటగదిలో పని ఉంది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావే? కూర్చో. వంటగదిలోకి వెళ్ళి ఏం పీకాలే నువ్వు? మీకు ఆకలేసిద్ది కదా, భోజనం పెట్టాలి. భోజనం పెడతావా? శ్రీరామచంద్ర ప్రభు, భోజనం అంటే నాకు ఆకలి చచ్చిపోయింది. నువ్వు కూడా దేంట్లోనే పడి సావు. భోజనం పెడద్దంట. భోజనం ఓ పక్క పస్తులు పెడతా. నేను వస్తున్నా.